వెల్కమ్ టు నవత టీవీ. నేను మీ పావని. ఈ రోజు మన నవత టీవీ స్పెషల్ ఇంటర్వ్యూలో భాగంగా ఈ రోజు మన స్టూడియోకి శ్రీ సామాజిక కార్యకర్త అయినటువంటి శ్రీ బడే మాలిక్ కుదుష్ పాషా గారు ఈ రోజు మన నవత టీవీ స్టూడియోలో ఉన్నారు. మరి సమాజంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, అంటే సెలబ్రిటీస్ పరంగా కావచ్చు, జనరల్ గా లేడీస్ కి సంబంధించి కావచ్చు, లేదంటే మతపరంగా కావచ్చు, ఇలా కొన్ని ఇష్యూస్ అనేటువంటివి విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అవి అసలు ఎందుకు జరుగుతున్నాయి, దేని వల్ల జరుగుతుంది, అసలు చట్టం ఏం చెప్తుంది అనేటటువంటి విషయాలను శ్రీ బడే మాలిక్ కుదుష్ పాషా గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొన్న ఒక ఇష్యూ జరిగింది. మన శివాజీ గారు ఒక స్టేజ్ మీద కొన్ని శారీస్ విషయంలో కావచ్చు, ఆడవాళ్ళ భద్రత విషయంలో కావచ్చు, ఇలాంటి కొన్ని మంచి మాటల్ని అనసూయ లేదంటే ఇతర వర్గీయులందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు. సో ఈ వ్యతిరేకత అనేటువంటిది మీరు సమర్థిస్తారా? ఇప్పుడు ఆడవాళ్ళ గురించి భద్రత, ఆడవాళ్ళు ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే శారీస్ కట్టుకుంటే బాగుంటుంది, లేకుంటే ఈ డ్రెస్ మీద బాగుంటుంది, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. కాకపోతే ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని మాత్రమే శివాజీ గారు చెప్పారు. దానికి అనసూయ గారు వ్యతిరేకించారా లేక వేరే వాళ్ళు వ్యతిరేకించారా అది వాళ్ళకే తెలుసు. అది కానీ మనకు కావాల్సింది ఏంటి, మనకు 10 మంది మనం ఎలా నడుస్తుంటే మనకు బాగా అనిపిస్తుంది, ఆ విధంగా ముందుకు నడుస్తుంటే ఆడవాళ్ళకు కూడా సేఫ్టీ ఉంటుంది, చూసే వాళ్ళకు కూడా అందంగా ఉంటుంది. అంతేగాని నా ఇష్టము, నేను ఎట్లనైనా తిరుగుతాను, నేను ఏ విధమైన కానీ బట్టలు చేసుకుంటాను అంటే కొన్ని విషయాలు ఎట్లా ఉంటుంటే సమాజంలో ఇప్పుడు 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. ఒకరు మంచోడు అంటారు, ఒకరు చెడ్డోడు అంటారు, చెడ్డ వాళ్ళని మంచోళ్ళు అంటారు, మంచి వాళ్ళని చెడ్డోళ్ళు అంటారు. కాకపోతే సమాజంలో మనం ఉన్నందుకు ఈ పని చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను నా ఇష్టము, నేను ఎట్లనైనా తిరుగుతా అని నేను బట్టలు లేకుండా బంధు తాకుండా రోడ్ల మీద తిరుగుతా అంటే అదే ఆడవాళ్ళు ఏమంటారు? మీరు మగవాడు అలా తిరిగితే ఆడవాళ్ళు ఏమంటారు? ఎవడరా ఇప్పుడు బజార్లో పిచ్చోడు ఉన్నట్టు ఉండాలి, ఇది పోలీస్ స్టేషన్ లో పంపించి లోపల ఏంటి అంటారు. అదే విధంగా ఆడవాళ్ళు వాళ్ళ అందం గురించి, వాళ్ళ సెల్ఫ్ గురించి ఆలోచించుకోవడంలో తప్పు లేదు. కాకపోతే సమాజం మన పక్క ఇంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన స్నేహితులు ఏమనుకుంటున్నారు అని దాన్ని బట్టి మనం జాగ్రత్తగా నడుస్తుంటే సమాజంలో మనకు గౌరవం దక్కుతుంది. అంతేగాని ఆడవాళ్ళని కించపడాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ ఇష్టం, వ్యక్తిగతం, అది కాదనడం లేదు. కాకపోతే సమాజం అనేది ఒకటి ఉంది కదా, ఆ సమాజాన్ని పట్టి ముందుకు వెళ్ళాలి. అంతేగాని నేను శివాజీకి సంబంధించడం లేదు, ఇట్లా ఆడవాళ్ళని సంబంధించడం లేదు. సమాజం ఏ పట్ల గౌరవిస్తుందో దాని పట్ల మనం ముందుకు వెళ్తుంటే మనకు కూడా గౌరవం ఉంటుంది. సో అలాగైతే మరి మీరు ఇప్పుడు శారీస్ గురించి కావచ్చు, అంటే ఎవరిష్టం వాళ్ళది, అంటే సమాజాన్ని అనుకరిస్తూ వెళ్ళిపోవాలి ఆడవాళ్ళని మీరు చెప్తున్నారు ప్రెసెంట్. అయితే అనసూయ, ఇతర చిన్మయి ఇలాంటి సెలబ్రిటీస్ ఏమంటున్నారంటే మాతృత్వాన్ని చూడాలి, మా డ్రెస్సింగ్ కాదు అన్నటువంటి ఒక స్టేట్మెంట్ కూడా వాళ్ళు పాస్ చేయడం జరిగింది. సో ఈ దృష్టిని వాళ్ళు చూసేటటువంటి ఈ దృష్టిని మీరు ఏమంటారు? అంటే ఇప్పుకొని తిరిగినా సరే మమ్మల్ని ఏం అనకూడదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతారు. దాన్ని ఇప్పుడు ఇప్పుకొని తిరిగినా కానీ మా ఇష్టం అంటే దాన్ని నేనేం చెప్పగలనండి. అది ఇప్పుడు అయినా కానీ ఇప్పుడు అనసూయ వాళ్ళు దాని డిస్కషన్ అయిపోయింది. వాళ్ళు కూడా కొన్ని ముందుగా చెప్పారు. తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పిన మాటలే వాళ్ళకి నచ్చలేదు. తర్వాత కామ్ అయినారు, సారీ కూడా చెప్పారు. చాలా మంది శివాజీ తరపు నుంచి, అప్పుడు ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేస్తుంటారు. ఆ తప్పు చేయకుండా మనిషి కాదు, అతను కూడా కొన్ని లాంగ్వేజ్లు వరగలుగా మాట్లాడాడు, అది వేరే. కానీ డిస్కషన్ ఏమిటి, ఆడవాళ్ళు నిండుగా ఉంటే గౌరవంగా ఉంటుంది, అది ఒకటే పాయింట్. అది నిజంగా కాబట్టి ఇంతకుముందు సావిత్రి వాళ్ళు పెద్ద హీరోయిన్స్ అంతా నిండుగా ఉండేవాళ్ళు కదండి. ఎంత హిట్ సినిమాలు నిండు, ఇప్పుడు దేవత సినిమా కానివ్వండి, ఎంత పెద్ద హిట్ దేవత, ఎన్టీఆర్, సావిత్రి, ఎంత అటువంటి సినిమా మళ్ళీ ఈ జన్మలో వస్తుందో లేదో మాకైతే తెలియదండి, నా దృష్టికి అయితే తెలియదు. సో నిన్న మొన్న చూసుకున్నట్లయితే సౌందర్య గారు కూడా నిండు చీరకట్టుతోనే ప్రేక్షకులందరినీ కూడా ఒక పుష్కరం పాటు అలరించడం జరిగింది. ఇప్పుడు నేను ఈ మధ్యలో ఏదో మన వరలక్ష్మి డైరెక్టర్ తో
సావిత్రి అనే మూవీ చూశాను. సరస్వతి. ఈ మధ్యలో సావిత్రి మూవీ చూశాను. ఆ మూవీ ఇంతకు అసలు వరలక్ష్మి గారు నా ముందు ఉంటుంటే వరలక్ష్మికి 2 చేతులు ఇచ్చి దండం పెట్టేవాడిని నేను. ఒకవేళ మీ నవత టీవీ తరపు నుంచి ఆ వరలక్ష్మికి నేను చెప్పిన మాటలు ఆమె కానీ చేరదీస్తే ఇటువంటి సినిమా ఈ జనరేషన్ లో సినిమా రాలేదు, నేను చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఫ్యామిలీతో కూర్చొని ఆనందంగా హ్యాపీగా చిన్న పిల్లల కాడ నుంచి చూడదగ్గ సినిమా ఈ సావిత్రి. సో మీరు సినిమాల విషయం తీశారు కాబట్టి సినిమాల గురించి కూడా మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే సినిమాలు సమాజం పైన యువత పైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి ప్రెసెంట్ ఇప్పుడున్న దేశంలో మనం చూసుకున్నట్లయితే? సినిమా ప్రభావం చూపుతుంది. సినిమా ప్రభావం చూపేదని కాదు, 100% చూపిస్తుంది. కాకపోతే దాంట్లో ఉన్న మంచివి మాత్రమే మనం వెనుకాల, కానీ చెడు గురించి ఇప్పుడు హీరో పాత్ర ఉంటుంది, విలన్ పాత్ర ఉంటుంది. విలన్ పాత్ర మొత్తం సినిమా వచ్చేసి 16 రీళ్ళు ఉన్నా కానీ 15 రీళ్ళు విలన్ పాత్రనే ఎక్కువ ఉంటుంది. లాస్ట్ మూమెంట్ లో ఒకరిలో హీరో పాత్ర ఎక్కువ ఉంటుంది. కానీ ఆ ఒక్కరిలోనే మనం ఎంచుకోవాలి, కానీ ఆ 15 రీళ్ళను కూడా ఎంచుకొని మనము చెడిపోకూడదని నేను సమాజం పట్ల. ఇప్పుడు కొన్ని సినిమాల్లో ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు, పుష్ప సినిమా మీద ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ అయిందంటే అంత నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అయింది. సో ఈ ఎర్రచందనం దొంగని హీరోగా చేసి చూపించడం అన్నది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు డైరెక్టర్ల పరంగా, వాళ్ళ కథల పరంగా? నాకు పర్సనల్ గా అయితే ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు హీరోనే అలాగే చేస్తున్నాడు, ఎర్రచందనం స్మగ్లింగ్ అవి ఇవి తాగుతున్నాడు, ఇది చేస్తున్నాడు అంటే అది చెయ్యకూడదు. సరే చేశారు వాళ్ళు. అది ఇప్పుడు సినిమా డిస్కషన్ ఎట్లా అంటే వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి ఏ విధంగా సినిమా ఆడుతుంది, హీరోని పట్టి ఏ విధంగా హీరోని ఏ విధంగా తీస్తే ఇతనికి ఎలాగా జనాలు ఆదరిస్తారని మాత్రమే వాళ్ళు డైరెక్టర్లు తీస్తారు. కానీ మనం డైరెక్టర్లను పట్టుకుని హీరోలను పట్టుకుని మనం అలా ముందుకు వెళ్తామంటే అది పద్ధతి కాదంటాను నేను. అదైతే ఓకే. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇలీగల్ అఫైర్స్ అనేటువంటి చాలా కామన్ అయిపోయినాయి, ఎక్కువైపోయినాయి. అదేంటి అంటే చట్టం ఒక రూల్ ఇచ్చింది అని అంటున్నారు. సో ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు చట్టం ఇచ్చింది అని మనం చేస్తామంటే నాకైతే చట్టం డిస్కషన్ నాకు తెలియదు, కానీ నేను సెల్ఫ్ అయితే ఇది చేయడం తప్పు అంటాను. సెల్ఫ్ ఇప్పుడు నీ ఇష్టం నాది, నా ఇష్టం నాది అంటే ఇప్పుడు లాస్ట్ మన ఇండియాలో అటువంటి కల్చర్ లేదు కదండి. ఇప్పుడు అదే అదర్ కంట్రీస్ అయితే మన పిల్లలు అంటారు. సుప్రీం కోర్టు తీసుకొచ్చింది కదా సార్, అదే చెప్పలేదు. ఇష్టమైతే పెళ్ళైనా పెళ్లి కాకపోయినా సరే కలవచ్చు, ఒకే రూమ్ లో ఉండొచ్చు. ఇప్పుడు పీజీస్ కానీ వచ్చాయి. పీజీ అంటే ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకే రూమ్ లో హోటల్స్ లో ఉండొచ్చు అన్నట్టు అనేటువంటిది కో పీజీ హాస్టల్స్ కూడా వచ్చాయి. దీన్ని ఎలా చూస్తారు? ఏ కోణం నుంచి మీరు చూస్తారు? న్యాయపరంగా, చట్టపరంగా, మన దేశ వ్యవస్థ పరంగా, న్యాయ వ్యవస్థ పరంగా ఇది కరెక్ట్ ఏనంటారా? ఇప్పుడు సుప్రీం కోర్టుకి చెప్పేంత మేధావి అయితే నేను కాను. నిర్ణయం కరెక్టా కాదా అంటే దానికి వాళ్ళకి ఏ విధంగా నచ్చిందో వాళ్ళు పెద్ద మేధావులు, పెద్ద పెద్ద చదువుకున్నోళ్ళు ఎందుకు సమాజంలో ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా ఊకే కొట్లాడాలని మర్డర్లు ఎందుకు, ఎవరి ఇష్టం వాళ్ళది అని సంజాయించడానికి ఇచ్చిందో తెలియదు. లేదు నిజంగా ఎవరి ఇష్టం వాళ్ళ ప్రకారం పోనీ అని వదిలించిందా అనేది తెలియదు. ఇక లా అండ్ ఆర్డర్ విషయం చెప్తారా మీరు? లా అండ్ ఆర్డర్ అంటే లా అండ్ ఆర్డర్ కి రాజకీయానికి లింకు లేకుంటే లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ఎట్లా అదే మన ఇండియాలో తప్పు చేస్తే పోలీసులకు ఫోన్లు చేస్తారు ఇతను వదిలిపెట్టమని. అట్లనే అదర్ కంట్రీస్ లో అట్లా ఉండదు. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుడు మంచి చేసిన వాళ్ళకి ఫోన్ చేస్తే పర్వాలేదు, తప్పు చేసిన వాళ్ళని ఫోన్లు చేసి ఇడిపించుకుంటూ పోతారు. అటువంటిది చేయకూడదని అంటారు లా అండ్ ఆర్డర్. సో మరి దీని వల్ల సంసారాల్లో కూడా చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు. ఒకనొక టైంలో ఆత్మహత్యలకు చేసుకుంటున్నారు, హత్యలు జరుగుతున్నాయి. ఈ ఇల్లీగల్ విషయాలు అనేటువంటి చాలా విపరీతమైనటువంటి ధోరణి, అందులో చట్టం కూడా దీన్ని సమర్థించడం వల్ల ఇది ఇంకా ఎక్కువైపోతున్నాయి సార్. దీని గురించి మీరు ఏమంటారు? అంటే సమాజానికి కావచ్చు, పెళ్ళైనటువంటి లేడీస్ కి కావచ్చు, జెంట్స్ కి కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళకి? ఇప్పుడు చట్టం వేరే, మనస్తత్వం వేరే. చట్టం అనేది బుక్కుల ప్రకారము 10 మంది కూర్చొని రాసే న్యాయ వ్యవస్థ అది. ఇప్పుడు నేను తప్పు చేస్తున్నా లేదా అనేది అది నా మనసాక్షికి తెలుసు. నేను ఈ అబ్బాయి ఈ అమ్మాయి నాకు ఏమవుతాడు, ఒక సమాజంలో కుదిరే అన్న చెల్లెలు, భార్య, భర్త
అని ఒక పదాలు ఉన్నాయి కదండి. ఆ పదాన్ని గౌరవించి ముందుకు వెళ్ళాలా. మీరు ఏం చెప్తున్నారు అనేది కాదు. మీకు నచ్చిన పని మీకు మనసాక్షికి కరెక్ట్ అనిపిస్తే మీరు ముందుకు వెళ్ళండి. అది నా విన్నపం. అది. సో ఇంకొక విషయం చూసినట్లే మనకి రియల్ ఎస్టేట్ భూదందాలు, ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించి కొన్ని అవకతవకలు అనేటువంటివి వీటిల్లో జరుగుతున్నాయి. ల్యాండ్ లాస్ కావచ్చు, వేరే విధంగా కావచ్చు. ఏంటంటే ఇప్పుడు ఒక భూమి కొంటున్నాము అంటే అది థర్డ్ పార్టీయా సెకండ్ పార్టీయా తెలియకుండా ఉంది. పాప ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక భూమిని కొనాలి అంటే అది చాలా దారుణంగా మోసపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఎందుకంటే థర్డ్ పార్టీ వచ్చి ఇది మాది భూమి మీరు ఎలా కొనుక్కున్నారని చెప్పి మిడిల్ క్లాస్ వ్యక్తి మీద కేసులు ఇటువంటి వేయడం జరుగుతుంది. సో దీనికి రియల్ ఎస్టేట్ లో జరుగుతున్నటువంటి ఇలాంటి అవకతవకల గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ రంగం ఎలా నడుస్తుంది? ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బాగలేదండి. ఇప్పుడు మంచి భూమి కొన్నామా, చెడు భూమి కొన్నామా, అది మనకు ఎప్పటికైనా ఏం చెప్పండి, ఎన్నన్నా చెప్పండి, మీరు బీదవానికి సాయం చేయడం తక్కువ ఉంటుంది, ఉన్నవాడికి సాయం చేయడం ఎక్కువ మంది వస్తారు. కానీ నా దృష్టిలో కరెక్ట్ ఉంటే బీదవాడా మంచివాడా వాడు డబ్బులు ఉన్నవాడా కాదు, ఏది కరెక్ట్ ఉంటే నేనే ఉన్నాను. ఇప్పుడు నేను కానీ నా ఫ్రెండ్స్ ఉన్నారు డిపార్ట్మెంట్ లో కానీ, ఇది కరెక్ట్ అని నాకు అనిపిస్తేనే నా స్నేహితులకు నేను చెప్తాను ఇది కరెక్ట్ ఉంది ఇది చెప్పండి అని. తప్పుడున్న వాళ్ళు నా దగ్గర రాకూడదు, తప్పుడున్న వాళ్ళతో నేను ఎప్పుడు ముందుకు వెళ్ళలేదు. నేను ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి అంటే రియల్ ఎస్టేట్ 100 రియల్ ఎస్టేట్ లో 90 రియల్ ఎస్టేట్ లో రాంగ్ ఉంటాయి. ఇప్పుడు అది చూసి చేసుకున్నా ఏదో ఒకటి. ఇప్పుడు ఇది హైదరాబాద్ లా చెప్పుకోవడానికి లేదండి, ఇది నవాబుల ల్యాండ్ హైదరాబాద్ లా. ఎప్పుడో తాతలు ముత్తాతలు కొన్న ల్యాండ్స్, ఒకరు భార్యలు ఇద్దరు పిల్లలు అట్లా మీరు చెప్పారు చూడండి. ఇప్పుడు ఆ విధంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు అది కరెక్ట్ అనిపించినప్పుడు అదృష్టవంతుడు అనుకోవాలా, లేదంటే దానికైతే దానికి చెప్పలేము మనం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అతని స్వార్థాలతో ముందుకెళ్తుంటాడు. కానీ ఏది కరెక్ట్ ఏది మంచిదో ఎంతమందికి చెప్పగలం మనము? నువ్వు ల్యాండ్ ఇది కరెక్ట్ అమ్ముతున్నావా, ఇది కరెక్ట్ కొంటున్నావా? ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ వాళ్ళే ఉంటారు. ఎంతమందిని మనం నిలదీయగలం, ఎంతమందిని మనం చెప్పగలము? మనమంతా మనం జాగ్రత్త ఉంది, మనకు కనిపించి మనకి మంచి వ్యక్తి కరెక్ట్ అన్నప్పుడు ముందుకు తీసుకుని వెళ్ళాలి. కానీ ఇంకా దేనికి ఎక్కువ ఇదే కరెక్ట్ అని మాత్రం 100% చెప్పలేను. సో ఈ రియల్ ఎస్టేట్ ఒక వెంచర్ తీసుకోవాలంటే మనం ఎటువంటి పాయింట్స్ ని నమ్మకంగా తీసుకొని, ఎటువంటి పాయింట్స్ ని చూస్ చేసుకొని మిడిల్ క్లాస్ వ్యక్తి వెంచర్ ని తీసుకోవచ్చు? కొన్ని పాయింట్స్ మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక వెంచర్ ని కొనాలంటే ఎలాంటి పాయింట్స్ ని తీసుకొని వాళ్ళు జాగ్రత్తగా తీసుకోగలరు? ల్యాండ్ కొనడంలో జాగ్రత్త అనేది ఏం లేదండి. ల్యాండ్ ఎప్పుడు జాగ్రత్తగా కొనాలనే దానికి జాగ్రత్తగా కొన్నా గానీ మనం జాగ్రత్త పడుతున్నామా లేదనేది తెలుసుకోవాలి. కానీ ల్యాండ్ జాగ్రత్తగా కొనాలా అది కొనకూడదా అంటే దానికి నేను ఆన్సర్ చెప్పలేను. ఏది కరెక్ట్ ఏది తప్ప కూడా నేను చెప్పలేను. అది నువ్వు తప్పు చెప్పినావు అంటే నీకేం తెలుసు ల్యాండ్ గురించి అని అనుకుంటారు. జాగ్రత్త అనే దానికి ఏం అర్థం లేదు. కానీ మంచి వాళ్ళు కనిపిస్తే మనం తీసుకోవాలా, అది అదృష్టం తప్ప దానికి ఏం చెప్పలేము. తెలిసిన వ్యక్తి దగ్గర. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సార్ ఫార్మ్ ల్యాండ్స్ అని ఈ మధ్య బాగా సేల్ చేస్తున్నారు. సో ఫార్మ్ ల్యాండ్స్ లో ఇది వరకు ఇక్కడ మన ఊరి పేరు చెప్పచ్చు లేదా తెలీదు నారాయణఖేడ్. సో అక్కడ ఫార్మ్ ల్యాండ్స్ ఫస్ట్ వెంచర్స్ అన్ని అమ్మే 2 గంటలు 3 గంటలు అని చెప్పి వెంచర్స్ అమ్మేసి ఎర్రచంద్రం మొక్కలు మేము వేస్తాము, మేము వేసాక ఒక 10 years 15 years తర్వాత ఆ మొక్కలకి సంబంధించి అమౌంట్ మేము ఇచ్చేస్తాం మీకు అలాగని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వాళ్ళు ఫార్మ్ ల్యాండ్స్ ని అమ్మారు మా వేరే తెలిసిన వాళ్ళకి. సో అది ఏమైంది, ఇప్పుడు ఆ వెంచర్ తీసుకున్న అది అలాగే నడుస్తుంది. బట్ థర్డ్ పార్టీ వాళ్ళు దాన్ని ఆక్యుపైడ్ చేసి మళ్ళీ దాంట్లోనే వెంచర్స్ వేస్తున్నారు. ఇప్పుడు అది బలవంతుడండి, ఎవడు ల్యాండ్ లో విషయము బలంతోనే ఎవడు బలవంతుంటాడో అది ముందుకు వెళ్తాడు. లేదంటే చట్టపరం అంటే ఇప్పుడు ఒక ల్యాండ్ తీసుకుని కేసు పెట్టామనుకోండి, ఎప్పుడు జరుగుతుంది అది? ఎప్పుడు కోర్టు నిర్ధారిస్తుంది నీది కరెక్ట్ నాది కరెక్ట్ అని? దానికి ఏం లేదు. ఇంకా ఉన్న బలంగా ఇప్పుడు ఆక్రమించుకుందామా అంటే ఎవడు బలవంతం ఉంటే వాడు ఆక్రమించుకుంటాడు. ఎవరేం చేస్తారు? వాళ్ళ దగ్గర పేపర్ ఉంటాయి, వీళ్ళ దగ్గర పేపర్ ఉంటాయి. లాండ్ వాళ్ళు కూడా ఏమంటారు, పాపం మీరు ఇద్దరు పేపర్లు ఉంటాయి కదా, కోర్టు చూసుకుంటుంది, మీరు కోర్టులో కొట్లాడుకోండి అంటారు, చట్టపరంగా పోండి అంటారు. ఇంకా చట్టపరంగా పోవడానికి ఇక్కడ ఉంటాడా వాడు ఉంటాడా అది పైవానికే తెలవాలి.
సో ఇన్ని రంగాల నడుమ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక తన కలల ఇంటిని కొనాలి అంటే ఇన్ని ఫేస్ చేయాలంటారు. సో చేయాల్సిందేనండి, చేయాలి అదృష్టం అది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ కరోనా వచ్చినాక ఇంకా చెడిపోయినారు నా దృష్టిలో మనుషులు. మానవత్వం అనేది లేదు ఎవరికి. కనీసం కరోనా రాకముందన్నా కొద్దిగా మన తన అని ఉండే. ఇప్పుడు ఎవరిని నమ్మాలా? సొంత వాళ్ళని నమ్మడానికే కష్టం ఉంది. ఇప్పుడు బయట వాళ్ళని నమ్మడం ఏముందండి? ఎవరో స్నేహితుడు మంచిగా దొరికినాడంటే వాని అదృష్టం అనుకోవాలి అది. అటువంటి స్నేహితుడు దొరికినందుకు. కానీ మంచోడు ఎవరు దొరుకుతాడా అంటే అది దానికి నేను ఆన్సర్ ఎవరు చెప్పగలను. సో స్నేహితుడు అంటే గుర్తుకొచ్చింది, మీరు మన డీజీపీ గోపీనాథ్ గారు చాలా 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 క్లోజ్ ఫ్రెండ్స్. అది మేము విన్నాము, చూస్తున్నాం కూడా మీ పోస్టులన్నీ కూడా. సో మీ ఇద్దరికి ఎక్కడ పరిచయం అయింది, ఎలా కలిశారు, ఎన్ని సంవత్సరాల బంధం మీది? ఇప్పుడు గోపీనాథ్ రెడ్డి గారు నాకు ఫ్రెండ్ కాదండి. గోపీనాథ్ రెడ్డి గారు నాకంటే చాలా పెద్దవారు వయసులైనా గానీ. గోపీనాథ్ రెడ్డి గారికి నేను ఒక నా గాడ్ ఫాదర్ గోపీనాథ్ రెడ్డి గారు. గోపీనాథ్ రెడ్డి గారికి నేను ఎప్పుడు నేను చిన్న ఒక ఫ్రెండ్ గా, నాకు చనువు ఇస్తారు కాబట్టి నేను ఆ విధంగా ఉంటాను. కానీ ఒక ఫ్రెండ్ గా, ఒక తమ్మునిగా, ఒక కొడుకుగా ఉంటాను. కానీ నేనేం చెప్పినా గానీ గోపీనాథ్ రెడ్డి గారు నా మాటను సరే అని అట్లా ముందుకు వెళ్తారు. నాకు చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు నాకు ఎవరు లేకున్నా గానీ నాకు ఒక వ్యక్తి ఉన్నాడు అనడానికి నాకు గోపీనాథ్ రెడ్డి గారే. తర్వాత నాకు ఉన్నారు ఇంకా 2-3 స్నేహితులు, వాళ్ళ పేర్లు చెప్పకూడదు, ల్యాండ్ లార్డర్లనే. కాకపోతే మంచి స్నేహితులు ఉన్నారు. ఎందుకు లేదండి? స్నేహితులు ఉన్నారు. మంచి వ్యక్తికి మంచి వాళ్ళే దొరుకుతారండి. మనము ఏ థింక్ తో ఆలోచించి స్నేహం చేస్తే ఆ థింక్ వాళ్ళే కలుస్తారు. చెడుతో చెడు వాళ్ళు దొరుకుతారు, మందు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు. మనం అటువంటి ఆలోచనలు నాకు లేవు, నేను అటువంటి తప్పుడు పనులు చేయలేదు. అందుకు నేను మంచి వాళ్ళతోనే స్నేహాలు చేశాను. నాకు కూడా మంచిగానే స్నేహంతో ఉన్నాను. అయితే ఇంకో క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, మీ ఇద్దరిది ఎన్ని ఇయర్స్ రిలేషన్ మీది గోపీనాథ్ గారిది? ఎన్ని ఇయర్స్ రిలేషన్? ఎన్ని ఇయర్స్ అనేది కాదండి. ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చినాక ఓవర్. నాకు వాళ్ళు ఫస్ట్ ఎస్పీ మన కర్నూలే, ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ గా. అప్పుడు మామూలుగా నార్మల్ గా మా బ్రదర్ వాళ్ళు ఉన్నారు, అప్పుడు పొలిటికల్ లీడర్స్ వాళ్ళు. అప్పుడు నేను అంతగా ఇదిగా చనువుగా ముందే వెళ్ళే కాదు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ కి వచ్చినాక ఎక్కువ చనువుతో, ఎక్కువ క్లోజ్ తో ముందుకు వెళ్ళి నా సాధక బాధలు కూడా వారికి చెప్పుకుంటాను నేను. సో మీ ఇద్దరు మధ్య ఎప్పుడైనా చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న గొడవలు ఏమైనా వచ్చాయి? అట్లా విభేదాలు ఏముంటుందంటే చిన్నవి విభేదాలు అనేది విభేదాలు ఏముంటాయి? ఇప్పుడు నేను చెప్తే వారు వింటారు. ఏదైనా గట్టిగా చెప్తారు, నువ్వు వినవు నా మాట, అది చేయమంటే చెయ్యి అని చెప్తారు. నేను మళ్ళా సరే. నా కూతురి పెళ్లికి కూడా వారు చెప్పిన ప్రభావంతోనే నేను ముందుకు వెళ్ళాను. కానీ ప్రతి ఒక్కటి వారే ఆలోచించి నాకు ఈ విధంగా వెళ్ళాలా, ఈ విధంగా పోవాలని చెప్తారు. అంతే. సో ఆయన మీరు ఫ్యామిలీ ఫ్రెండ్ ఏమండి? ప్రతి ఒక్కటి నేను వారికి చెప్తాను. నేను చెప్పండి అది 90% అన్ని చెప్తాను నేను. ఓకే. సో అయితే మనం సబ్జెక్ట్ లోకి వచ్చేసినట్లయితే, ఇప్పుడు మనకి మన రంజాన్ అయింది సార్. రంజాన్ అయింది, రంజాన్ ఫెస్టివల్ అయింది. సో ఇక్కడ 2 పాయింట్స్ నేను మిమ్మల్ని అడగాలనుకున్నా. హలాల్ అంటే ఏంటి? ఈ హలాల్ మీద కొంత తీవ్రతమైనటువంటి వ్యాఖ్యలు అయితే బయట సమాజంలో నెగిటివ్ గా ఉన్నాయి. అసలు హలాల్ అంటే ఏంటి సార్? హలాల్ అంటే దేనికి సంబంధించిందంటే, హలాల్ అంటే ఇప్పుడు హలాల్ హరామ్ అనేది, ఇప్పుడు కోడి ఉంది, ఒక కోడిని కోయడానికి హలాల్ చేసి తినమంటారు. ఇంకా అలాగే తింటే అది హరామ్ అంటారు. కానీ మీ సబ్జెక్ట్ హలాల్ హరామ్ అన్న దానికి దేని గురించి నన్ను అడుగుతున్నారు? అంటే ఇప్పుడు ఒక హోటల్లో కావచ్చు, లేదంటే ఫంక్షన్స్ లో కావచ్చు, మీ ఫంక్షన్స్ లో కావచ్చు, హలాల్ అంటే లోపల నుంచి ఊసి దాన్ని పెడతారు, అది హలాలు అది కరెక్ట్. ఇప్పుడు హలాల్ చేయడం అంటే, ఇప్పుడు కొందరు చాలా మంది ఇప్పుడు హిందూస్ కూడా ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా హలాల్ చేసే కోళ్ళైనా కానీ పొట్టోళ్ళైనా కానీ కోసి ఇన్వైట్ చేస్తున్నారు. ఎవరో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సరేనండి, ఇప్పుడు తెలిసిన వాళ్ళు కాబట్టి హలాలా హరామా అని తెలిసిపోతున్నాము. కొన్ని హోటల్లో తెలియక మనం భోజనాలు చేస్తాము. దానికి ఎట్లా చెప్పగలం అది హలాలా హరామా అనేది? అంటే అది ఏంటి అసలు? అంటే కంపల్సరీ మీ దాంట్లో చేయాలి 100% హలాల్ ఉంటేనే మనము
నాన్ వెజిటేరియన్ తినాల్సింది అంతే. అంతే. సో ఇంకో పాయింట్ ఏంటంటే మీ దాంట్లో బహుభార్యత్వం అంటే ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు, ట్రిపుల్ తలాక్ చేసేసి ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు అనేటువంటిది ఇది కూడా ఒక వాస్తవం అంటారా అవాస్తవం అంటారా ఈ సబ్జెక్ట్ ఇది అన్నది, ఈ పాయింట్ అన్నది అది ఎప్పటి నుంచో నడుస్తుంది? వాస్తవమా అవస్తవమా కాదు, మామూలుగా అయితే 4 పెళ్లిళ్ళు చేసుకోమని ఉంది మా ముస్లిం చట్టం. కాకపోతే 4 పెళ్లిళ్ళు చేసుకోవడమా, ఒక పెళ్లి చేసుకోవడమా కాదు, నీ స్తోమత ఎంత ఉంది, నువ్వు ఎంతమందిని ఆనందపరచగలవు, నువ్వు ఎంతమందిని సంసారం చేయగలవు అన్ని ముందు నీ స్తోమత చూసుకొని పెళ్లి చేసుకోమని ఒకటి ఉంది. రెండవది ఆడానే ఆపదలు ఉంది అంటే సపోజ్ ఆమెకు ఎవరన్నా ఎవరు లేకుండా భర్త చనిపోయో, ఎవరు విధవరాలుగా ఉండో, లేకపోతే ఆమెకు ఎవరు అమ్మ తల్లిదండ్రులు లేకుండా అన్నదమ్ములు లేకుండా అనాథంగా ఉంటుందో ఆమెని ఆదరించి నికా చేసుకోమని ఉంది. అందుకని నీ కోసము నీ ఎంజాయ్ కోసము చేసుకోమని అయితే లేదు. భార్యని అడిగే చేసుకోవాలని ఉంది. భార్యని అడగాల, పెళ్లి చేసుకుంటున్నాను నేను, ఒప్పుకోకపోతే చేసుకోకూడదు నా దృష్టిలో. మీ దాంట్లో మరి జెంట్స్ కి ఉన్నట్టు మరి లేడీస్ కి కూడా ఉంటుందా ఈ పద్ధతి ఆచారం అనేది? లేడీస్ కి ఎక్కడ లేదండి, ముస్లిమ్స్ కి లేదు, హిందూస్ కి లేదు, అది జెంట్స్ కి ఇచ్చారంటే అందుకే కదా న్యాయస్థానం చెప్పింది ఎవరు ఇష్టం. అందుకే కదండి న్యాయస్థానం ఇచ్చింది చట్టం, మీకు ఇచ్చింది ఎవరు ఇష్టం వాళ్ళు, మీ ఇష్టం ఉంటే మీరు వెళ్ళండి, వాళ్ళ ఇష్టం ఉంటే వాళ్ళు వెళ్తారని. అందుకే కదా న్యాయస్థానం ఇచ్చింది. మడ్డలు పెరుగుతున్నాయి. ఇప్పుడు భార్యలు భర్తలు, ఇప్పుడు ఇంతకుముందు భర్తలు భార్యలను చంపుతుండ్రు, ఇప్పుడు భార్యలు కూడా భర్తలను చంపుతున్నారు కదండి. అదే వచ్చింది, ఇంకా అదేమంటారు అది ఇప్పుడు అది వచ్చింది. కానీ ఒకనొక టైంలో పురుషాధిక్యం అనేటువంటిది ఎక్కువ ఉంది కదా, ఉండేది. కానీ ఇప్పుడు జనరేషన్ మారుతుంది కదా, జనరేషన్ బట్టి మనం ముందుకు వెళ్తుండాలా. ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు చెడ్డోడు ఉంటాడు. వాడు తాగుతున్నాడు కదా, వాడిని ఎంట పోతా అంటే వాడిని ఎంట పోతే చెడిపోతున్నాయన. మంచోడు దేవాలయానికి పోయాడంట, మసీద్కి పోయాడంట, చర్చికి పోయాడంట, వెళ్ళు అంటాము. లేదు నేను తాగిపోతే అంటే పోయి ఇష్టం అది. ఇప్పుడు మసీదు పోయినోడు, గుడికి పోయినోడు కూడా ఆవిడ మంచోడని కూడా మనం గ్యారంటీ ఇవ్వాలి. మంచోడు చెడ్డోడు అనేది మీ మనస్తత్వానికి తెలుస్తుంటది, మీ ఒక్కరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ గుండె మీద చేసి నేను చేసే పని మంచిదా చెడుదా అది మీకే తెలవాలా, ఎదుటి వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు. మనం అబద్ధం చెప్తున్నామా నిజం చెప్తున్నామా, సొంత వాళ్ళు ఒకటి నా దృష్టిలో సొంత వాళ్ళు నమ్మి మీకు ఏమన్నా చెప్తే ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. నేను నా వరకు ఇలా చెప్తాను, నేను నాశనం చేస్తాను, నేను నా ఇష్టం వచ్చి నేను చేస్తానంటే ఇంకా ఇప్పుడు చేసుకోవచ్చు. ఎవరైనా కానీ ఎన్ని రోజులు ఉంటారండి భూమిలో, ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా. మీరు ముందు నేను వెనకాల, లేదంటే నేను ముందు మీరు వెనకాల, ఇష్టం వచ్చింది చేయమంటే పోవాల్సిందే కదా. సో మీరు ఆపదలో ఉన్న ఆడుకోవచ్చు అంటున్నారు కదా, భార్య పెళ్ళే చేసుకోవాలా, ఒక అక్కగానో ఒక చెల్లిగానో ఇలా ఆదరిస్తుంటే సరిపోతుంది? ఇది మంచి ప్రశ్న. ఇది చాలా మంచి ప్రశ్న. ఒక ఆడదాన్ని ఆదరించు కదా, ఒక అక్కగా ఒక చెల్లిగా అంటే, నేను అక్కగా ఆదరించి ఇంట్లో లోపల పెట్టుకొని పక్క అపార్ట్మెంట్ వాళ్ళు నమ్ముతారా? మీరు చెప్పండి. పక్క అపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఆడదాన్ని నేను నా మనసుకు తెలిసి సిస్టర్ గా నేను తీసుకొచ్చాను కానీ వాళ్ళు నమ్మాలా కదా. ఒక రోజు 2 రోజులు కాదు కదా, మనకి సంబంధం లేదు కదా సార్. ఒకరి నమ్మకంతో మనకి సంబంధం లేదు. మన మనసుకి మనం ఏం చేస్తున్నాం అన్నది మన పద్ధతి అన్నది. అది కూడా మీరు చెప్పింది కరెక్ట్. కానీ ఆమె ఇప్పుడు సరే సపోజ్ ఒక యవ్వనంలో ఉన్న అమ్మాయిని ఒక సిస్టర్ గా ఆదరించి నా ఇంటికి తీసుకొచ్చి ఆమెకు నేను స్థానం కల్పిస్తాను. కాకపోతే ఆమె కూడా ఎన్ని రోజులు అట్లా ఉండదండి. ఏదైనా కానీ ఒక మగాడికి ఒక ఆడదానికి అదే అఫెక్షన్. అందుకని దానికి ఎందుకు డైరెక్ట్ నిఘా చేసుకుంటూ అయిపోయా కదా అనే మనస్తత్వంతో నిఘా చేసుకోవాల్సిందే. గాని ఇంకా మీరు సిస్టర్ గా ఆదరిస్తారా, తల్లిగా ఆదరిస్తారంటే ఆ వయసుని పట్టి మాట్లాడాలి. ఆ మాటలు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఉంటాడు కదా, ఆమె వయసు ముస్లాంని ఆదరించినాడా, లేకపోతే 20 ఏళ్ళ అమ్మాయిని ఆదరించినాడా, లేకపోతే ఒక భర్త చనిపోయి ఆమె వేవనంలో ఉన్నదాన్ని ఆడించి పాయింట్కి వచ్చారు. ఇప్పుడు 20 సంవత్సరాల అమ్మాయిని ఆదరించినా 40 సంవత్సరాల అమ్మాయిని ఆదరించినా పెళ్లి చేసుకోవాలి కంపల్సరీ అంటారు. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చినా కూడా మీరు పెళ్లి చేసుకుంటారా?
ఎప్పుడు యవ్వనం ఉన్న ఆడవాళ్ళను ఆ, తెలుసు కానీ నాకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అంటే ఎవరాదు అనాథశాపలో ఏడుస్తారు. చాలా తెలివిగల వాళ్ళు ఉన్నారు కదా, ఎవరిని ఎక్కడ ఇప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం నికా చేసుకుంటున్నామా చేసుకోమా అది పక్కన పెడితే ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకుంటే సాధ్యమైనంత వరకు మన ఇస్లాంలో కూడా ఏముందంటే నీకు ఏదైనా గాని స్తోమత ఉంటే ఆ రెండో పెళ్లి చేసుకుని ఇద్దరిని కరెక్ట్ గా చేసే, అంటే ఆమెకు 20 తులాల బంగారు ఉంటే నీకు 20 తులాల బంగారు ఉండాలా. నీకు ఇక్కడ పెళ్లి చేసుకున్న భార్యకు 2 తులాలు ఇచ్చి ఆమెను 2 పెళ్లి చేసుకున్నా 10 తులాలు ఇస్తా అంటే కాదు. ఇద్దరికి సమానం. అక్కడ 1 కిలో మటన్ ఉంటే ఇక్కడ 1 కిలో మటన్ ఉండాలి. ఇద్దరికి సరి సమానంగా ఉంటేనే పెళ్లి చేసుకోవాలా, బ్యాలెన్స్ కరెక్ట్ ఉండాలా. అక్కడ 4 రోజులు ఇక్కడ 4 రోజులు కాపురం చేసే కెపాసిటీ కూడా ఉండాలా. ఇంకా అనవసరంగా పెళ్లి చేసుకుంటాను, ఏదో 2 రోజుల కోసం చేసుకుంటాను, నేను నికా చేసుకుంటాను, తలాక్ ఇస్తాను అంటే అది తప్పు నా దృష్టిలో. సో ఇప్పుడు ట్రిపుల్ తలాక్ అంటే మీ దృష్టిలో ఏంటన్నారు? డివోర్స్ కదా. సో ఈ డివోర్స్ అంటే మీరు చట్టానికి వెళ్లకుండా మీలో మీరే మత పెద్దల ద్వారా చేసుకుంటారా? దీని ప్రాసెస్ ఏంటి అసలు? అది నికా అది లేదు. ఇప్పుడు చట్టాలు మారిపోయినాయి. ఇప్పుడు మనం కూడా కోర్టుకి వెళ్తున్నాము. ఇంతకుముందు ఏముందంటే నికా చేసుకుంటే ఏమేమి ఉండండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా 3 సార్లు తలాక్ అని చెప్తే ఆమెకు డైవర్స్ ఇచ్చినట్ల అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు లేదు. ఇప్పుడైతే నాకు దృష్టిలో అలా లేదు. ఇప్పుడు మన ముస్లింస్ లీడర్స్ కూడా కోర్టుకి వెళ్తున్నారు. ఇంతకుముందు అలా ఉండేది. ఇప్పుడు చట్టపరంగా అందరూ చట్టపరంగానే వెళ్తున్నారు. సో ఇంకా ఇంకొక కొన్ని విషయాలు ఏంటంటే సమాజంలో ఆడపిల్ల భద్రత అనేటువంటిది చాలా తక్కువైపోతుందండి. కాలేజ్ కాదు, అసలు చిన్న పిల్లలు మొన్న రీసెంట్ గా 9 years 6 years పిల్లల్ని కూడా కొంతమంది కామాంధులు రేప్ చేసి చంపేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎందుకు వస్తుంది సార్ ఇలా ఇంత జిగుత్సాపరంగా? ఇంత చిన్న పిల్లలు ఏముందని వాళ్ళు అట్లా చేస్తున్నారు సార్? ఈ మగాళ్ళకి అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇటువంటి అఘాయిత్యాలు ఎందుకు సార్? ఇప్పుడు సమాజంలో అదే మీరు చెప్పేటువంటి చీర నిండు కట్టుకోవాలా, అనుసే కూడా ఆ పాయింట్ అడిగారు. చీర నిండు కట్టుకుంటేనే మానభంగాలు జరుగుతున్నాయా? చిన్నపిల్లలు ఏం చేసుకోకుండా కానీ మానభంగాలు జరుగుతున్నాయి కదా, దానికి ఎవరు బాధ్యులు అని అన్నారు. ఇప్పుడు మంచి పని చేయడానికి ఎవరు బాధ్యులు అక్కర్లేదు, చెడు పని చేయడానికే అన్ని కావాల్సింది. ఇప్పుడు అతను చిన్న అమ్మాయిని కూడా మానభంగం చేస్తున్నాడు అంటే అతని వల్ల క్రూరత్వము మానవత్వం ఏముందో ఆ వ్యక్తికి, అతని గురించి మనం డిస్కషన్ ఏమని చెప్పాలని చెప్పండి, ఎలా చేయాలని. ఇప్పుడు వాడు 3 ఏళ్ల అమ్మాయిని మానభంగం చేసినాడు. కొందరు నేను ఒకటి విన్నాను. అది మన ఏళ్ళదు వృద్ధురాలి, 80 ఏళ్ల వృద్ధురాలి పైన 88 years వృద్ధురాలు ఫుట్పాత్ మీద పడుకొని ఉంటే మానభంగం చేసి వెళ్ళిపోయినాడు అమ్మాయి. ఏముంటుంది దానికి నేనేం చెప్పగలను మీకు? ఇప్పుడు దాని గురించి నేనేం డిస్కషన్ చేయగలను? ఇప్పుడు మనుషుల గురించి డిస్కషన్ చేయొచ్చు కానీ మృగాల గురించి డిస్కషన్ చేయలేము. దానికి ఆన్సర్ కూడా మీకు నేను చెప్పలేను. వాడేంటి వీడేంటి ఎందుకు చేశాడంటే మృగాల గురించి ఎప్పుడు డిస్కషన్ ఉండనే ఉండదు. మరి వాళ్ళని అలానే వదిలేస్తే ఇంకొకరు కొడతారు. ఎందుకు వదిలేస్తున్నారండి? చట్టాలు తన పని తను చేసుకోపోతున్నాయి కదా, ఎంత చేసినా గానీ. ఇప్పుడు నిన్న కాక మొన్న వైష్ణవి అనే అమ్మాయి, మీకు తెలిసే ఉంటుంది, హల్చల్ అవుతుంది ఇప్పుడు. అమ్మాయి డాక్టర్ కోర్స్ చేస్తుంది ఒక కాలేజ్ లో. అబ్బాయి కూడా హరి అనే అబ్బాయి అందులో చేస్తుంటే ఫస్ట్ ఈ అమ్మాయిని లవ్ చేశాడు. ఈ అబ్బాయి చేస్తే నేను ఇంకా పెళ్లి చేసుకోను అని అంది. ఈ అబ్బాయి ఏం చేశాడు, వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వచ్చి వైష్ణవి నేను చేసుకుంటానని చెప్పేసి మందు తాగేస్తే ఈ వైష్ణవి పేరెంట్స్ అందరూ కలిసి ఆ అబ్బాయి మంచిగా చూసుకుంటారని చెప్పి పెళ్లి చేశారు. సో అంతవరకు కూడా ఈ అమ్మాయి వీళ్ళ ఇంట్లోనే ఉంది, అత్తమ్మ ఆదరించలేదు. సో ఒకనొక టైంలో అత్తమ్మ ఇంటికి వెళ్తే అత్త వాళ్ళ తరఫు నుంచి అమ్మాయికి టార్చర్ ఎక్కువైంది. ఈ అబ్బాయికి కూడా బ్రెయిన్ వాష్ చేసింది వీళ్ళమ్మ. బ్రెయిన్ వాష్ చేసి ఇట్లా ఇంత కట్నం ఇస్తారు, నీకు ఇంత కట్నం ఇస్తారు, ఇట్లా అని చెప్పేసి నువ్వు అమ్మాయిని ఏదో ఒకటి చేసి వదిలించేసుకోరా అంటే ఈ అబ్బాయి ఏం చేశాడు, తర్వాత వాళ్ళ అమ్మగారింటి దగ్గర తీసుకెళ్లారు. ఇట్లా గొడవలు పడుతున్నారు, చిన్న విషయాలకి గొడవలు పడుతున్నారు. గొడవలు మనకి తెలిసినవే. అయితే ఏమైంది, ఒక్కనొక నైట్ టైంలో ఈ అబ్బాయి ఎలాగో ల్యాబ్ లో చేస్తున్నాడు కాబట్టి ఒక అనెస్థీషియా టాబ్లెట్ వేసి ఆ అమ్మాయికి మంచిలు తాగిపించి పడుకోబెట్టేశాడు.
పడుకోబెట్టేసి ఈ నైట్లలో వాళ్ళ ఇంట్లోనే అలా ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే చంపేశాడు. అయితే చప్పుళ్ళు వచ్చాయి బయట నుంచి. అలా ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా ఏదో చప్పుడు వస్తుందని చెప్పి భార్యని పంపిస్తే ఈ అబ్బాయి చంపేసి కూడా ఇంట్లో ఏదో జగడాన్ని ఆడుకున్నట్టు ఆగు వైష్ణవి అని చెప్పేసి వీళ్ళిద్దరు ఏదో సరసాలు ఆడుకున్నట్టు ఇట్లా మాట్లాడుతూ ఉంటూ ఈ అదర్ పర్సన్ గేట్ బయట ఉన్న పర్సన్ ఏమనుకుంటారు, వీళ్ళిద్దరు నైట్ లో కదా ఏం చూసుకో అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక లాస్ట్ టైం లో చూసేసరికి తెల్లారిగట్టు చూసేసరికి ఈ అమ్మాయి శవం అయ్యింది. ఇప్పుడు 18 ఏళ్ళ అమ్మాయి 5 నెలల ప్రెగ్నెంట్. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా తన పిల్లలను ఏ విధంగా ప్రోత్సహించాలి, ఏం చెప్పాలి, ఏదైనా చిన్న చిన్న గొడవలు ప్రోత్సహించకూడదా అని తెలుసుకోవాలా ముందు. ఇప్పుడు మగపిల్లవాడికైనా కానీ తల్లిదండ్రుల మాటలు విని వెంటనే రియాక్షన్ కాకూడదు. ఆడపిల్ల అయినా కానీ మగపిల్ల భర్తతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఒక అవతల వ్యక్తి కొద్దిగా కోపంగా ఉన్నప్పుడు మనం సర్దుకుపోవాలా అనే గుణంతో కూడా ఉండాలి ఆడపిల్లలకైనా కానీ. మీరంటే మీరు అని అనుకుంటేనే ఇవన్నీ గొడవలు జరిగేది. ఎప్పటికైనా కానీ ముందు తల్లిదండ్రులు పిల్లలను ఏదైనా కానీ ఇష్యూ వచ్చినప్పుడు సరదాలా రెచ్చగొట్టకూడదు. ఇటువంటివి తల్లిదండ్రులకి 50% తప్పు ఉంది కొన్ని తల్లిదండ్రుల పిల్లలకి. ఎందుకంటే ఆ కోడలికి తిరగబడుతుంది, కోడలికి చిన్న చూపు చూడాలా, కోడలు నా మాట వినడం లేదు అనే మనస్తత్వంతో కొందరు ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే మగపిల్లలను అతని కొడుకులను రెచ్చగొట్టి ఆడవాళ్ళ మీద ఉసిగలిపోతున్నారు. భార్యల మీద, ఆడవాళ్ళంటే ఆడవాళ్ళ మీద భార్యల మీద. అప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళ భార్యతో గొడవ పడడము, తర్వాత భార్య భర్త మీద గొడవ పడడము, ఈమె కూడా సర్దుకను ఎంత నేనంత అన్నప్పుడే ఇటువంటి ఇష్యూలు జరుగుతున్నాయి. దయచేసి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎప్పటికైనా కానీ కోపాన్ని తగ్గించే మాటలే చెప్పాలా కానీ పిల్లలను రెచ్చగొట్టే మాటలు మాత్రం చెప్పకూడదు. ఇది నా సజెషన్. చాలా మంచి మాట, చాలా మంచి మాట. అయితే ఇంకో విషయం, ఇప్పుడు ఆడపిల్లలకే కావచ్చు మగపిల్లలకే కావచ్చు, ఏ ఏజ్ లో సర్టెన్ ఏజ్, ఇప్పుడు మనం 18 సంవత్సరాలు అనుకున్నాం, అబ్బాయిలకి 20 సంవత్సరాలు అనుకున్నాం. ఇప్పుడు 18 కూడా అన్నాలెడ్జ్ అంటే ఇటువంటి విషయాల మీద మెచ్యూరిటీ లేని మైండ్ 18 దాకా ఉన్నాయి. సో ఏ ఏజ్ లో ఆడపిల్లకి కరెక్ట్ అయినటువంటి ఆలోచన వస్తుంది, మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి, పెళ్లి చేసుకోవడానికి కరెక్ట్ అయినటువంటి ఆ ఏజ్ అంటే 18 అయితే కాదు. కానీ కొన్ని విషయం ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న పరిస్థితికి 18 ఏళ్ళకి చేస్తేనే బెటర్ అనుకుంటాను. ఎందుకంటే ఈ సెల్ ఈ ఫేస్బుక్ సోషల్ మీడియా వల్ల కొద్దిగా ఆమెకి మెచ్యూర్ అయ్యి 18 ఏళ్ళు చేస్తేనే బెటర్ అని నా పర్సనల్, మళ్ళీ వేరే వాళ్ళ డిస్కషన్ వద్దు, నాకు పర్సనల్ నా నాలెడ్జ్ గురించి నేను చెప్పేదంటే 18 ఏళ్ళకు యవ్వనంలో ఉన్న ఆడపిల్లకు కనీసం 16-15 కాకపోయినా 18 ఏళ్ళు దాటిన అమ్మాయిని పెళ్లి చేస్తే కొన్ని ఇష్యూస్ ఆగిపోతాయని నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే సోషల్ మీడియా చాలా బెస్ట్, అసలు సెల్ ముట్టుకోవాలంటేనే భయం అవుతుంది. మామూలుగా కాదండి, మీకు చెప్పడానికి కూడా నాకు నోరు రావడం లేదు, అంత దారుణంగా ఉంది సెల్ ముట్టుకోవాలంటే. ఆటోమేటిక్ గా ఏదో మనం ఏదో చిన్న మిమిక్రీ చేసినట్లే ఉంది సెల్. అట్లా సెల్ ముట్టుకున్నామంటే ఏది వస్తుందా, ఏది చెడు వస్తుందా, ఏది మంచి వస్తుందా కాదు, 100కి 99 చెడువే వస్తున్నాయి. అదైతే వాస్తవమే. అయితే మనం ఇప్పుడు సోషల్ మీడియా గురించి వచ్చారు కాబట్టి, అంటే ఒకనొక పూర్వంలో మన ఫాదర్స్ ఆ టైంలో ఆడపిల్లకి బాల్య వివాహం అని చెప్పి ఒక చిన్న ఏజ్ లోనే పెళ్లిళ్ళు చేస్తుండేవారు. అప్పుడు కుటుంబాలు బాగున్నాయి, చాలా చక్కగా ఉమ్మడి కుటుంబాలు, భార్య చిన్నపిల్ల అయినా సరే ఆ కుటుంబాన్ని అర్థం చేసుకుని చక్కగా సవ్యంగా కాపురం చేసుకుంటూ అందరిని ఆదరించుకుంటూ ఉంటుంది. బట్ ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ చేయడం వల్ల ఆడపిల్లకి ఒక ఎడ్యుకేషన్, ఒక ఏజ్ వచ్చాకనే పెళ్లి చెయ్యాలని చెప్పి కొన్ని చట్టాలు, కొంతమంది పోరాటాల వల్ల తీసుకొచ్చారు. కానీ అప్పుడు కుటుంబాలు బాగున్నాయా, ఇప్పుడు ఈ చట్టాలు తీసుకొచ్చినటువంటి ఇప్పుడు కుటుంబాలు బాగున్నాయా? అప్పుడు కుటుంబాలకి ఇప్పుడు కుటుంబాలని పొంతే లేదండి. అప్పుడు కుటుంబాల డిస్కషన్ ఇప్పుడు కుటుంబాల డిస్కషన్ చేయడం కూడా వేస్ట్. ఎందుకంటే అప్పుడు కుటుంబాల గురించి మాట్లాడడం, ఇప్పుడు సిగ్గు శరం అనే పదం లేదు.
ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్. ఏదన్నా నువ్వు చెప్తే అప్పుడు పెద్దవాళ్ళు ఏమంటుండే సిగ్గు లేదంటే అంటుండే, అది లేదు ఇప్పుడు. ఆ శరం అనే పదము, సిగ్గు అనే పదము, గౌరవం అనే పదము లేదు. అసలు గౌరవం అంటే ఏంటో కూడా తెలియదు ఇప్పుడు ఉన్న పరిస్థితి. డబ్బు, ఎంజాయ్, అంతే. ఎవరన్నా దొరికితే అప్పటికప్పుడు. ఇంతకు ముందు చాలా గౌరవం అనే పదం ఉండే. ఒక ఊర్లో పల్లెటూర్లలో కానీ ఒక ముందు బయటికి వెళ్ళాలా, ఒక తప్పుడు చేయాలంటే ఫలానా వల్ల పిల్లవాడు బయటికి వచ్చినాడు, మీ కొడుకు ఇట్లా అని గౌరవం చాలా సిగ్గు అనే పదం ఎక్కువ ఉండే అప్పుడు. ఇప్పుడు ఎక్కడుందండి? నా ఆడోళ్ళకి లేదు, నా మొబైల్లోకి లేదు చెప్పాలంటే. ఏమంటుంది మళ్ళా నువ్వు బాగున్నావు, నేను బాగున్నానని చెప్పడంలే. నాకు కూడా, నేను కూడా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి వందలో ఏదో ఒకటి తప్పు జరుగుతుంటేది పోతుంటా. నేను మంచివాడిని అని చెప్పడంలా, నేను ఎదుటివానికి బాగుండమని చెప్పడం. ఇప్పుడున్న జనరేషన్ గురించి మాట్లాడితే, అప్పుడున్న జనరేషన్ మాట్లాడితే అప్పుడు గౌరవం అనే పదం ఉందా, సిగ్గు, మానవత్వం అనే పదం ఉందా? ఇప్పుడు ఏం లేవండి. నాకు తెలిసిన నేను సర్కిల్లో చూస్తున్నాను. అసలు ఏంది సిగ్గు అంటే? అసలు వాట్ ఇస్ ఏంది దాని గురించి నేను చెప్పాలా మీకు? ఏంది గౌరవం అంటే ఏంది? నేను ఇప్పుడు కూడా నా స్నేహితులు ఉంటారు, ఏదైనా ఫోన్ చేయమని చెప్తా, మీకు తెలిసిన నన్ను పో అంటారు. నువ్వు కూడా చేయండి, నేను పోతేనే వెంటనే నన్ను పిలవాలా అని నాకు ఆ ఇగో ఫీలింగ్ ఎక్కువ. ఇప్పుడు అటువంటి ఆడుంటారు, నువ్వు ఫోన్ చేయాలా, నేను పోయి మాట్లాడతా, డబ్బులు తీసుకుని వస్తా అనేవాళ్ళు ఉంటారు.